కీర్తన గ్రంథము 121 4వ వచనం చదువుతాం. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. చాలండి. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీకు వందనాలు, స్తోత్రాలు. మా మంచి కాపరి, నీకు వందనాలు. మరి ఒకసారి మీ పాదాల చెంతకు రావడానికి దీనులమైన మాకు ఈ దినము మీరిచ్చిన ఈ అవకాశం కొరకు వందనాలు. లోకంలో ఎంతో మందికి లేని భాగ్యం మాకు ఇచ్చావు స్వామి, నీకు వందనాలయ్యా. నీకు మహిమ కలుగునుగాక. ఉదయకాలము నుండి మీరు మా అందరితో మాట్లాడుతూనే ఉన్నారయ్యా. నీ వాక్కులను బట్టి వందనాలు. మీరు ఇస్తున్న వర్తమానాల కొరకు స్తోత్రాలు. ఇప్పుడు కూడా మీరు మాతో మాట్లాడడానికి ఇష్టపడి అయ్యా, మీరు మా కొరకు ఏర్పాటు చేసిన కోరికను బట్టి నీకు వందనాలు. ఆశతో ఆసక్తితో నీ పాదాల దగ్గరికి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. వాక్యము నీది, ప్రజలు నీ వారు. మాట్లాడనైన దాసురాలను నేను నీ దాననే. మీరే నాతో మాతో మాట్లాడి మీకు ఇష్టమైన కార్యమంతయు జరిగించమని, అడ్డగించాలని ప్రయత్నిస్తున్న ప్రతి విరోధ శక్తులను, అంధకార క్రియలను, అవిధేయతను, అనాలోచితనమును యేసు నామములను కొట్టివేస్తున్నాను. హల్లెలూయా. నీ నామ మహిమ కొరకే కూడికను జరిగించి ముగించుమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్యతి శ్రేష్టమైన నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన వాగ్దానం మీరందరూ ఎరిగి ఉన్నదే. మీరు మనస్సులో ప్రతి సండే ప్రతి సర్వీస్లో వాక్య నేపథ్యముతోనే మనము ఆ యొక్క వాగ్దాన నేపథ్యంతో వాక్యం నేర్చుకుంటూ ఉన్నాం. ఇప్పుడు కూడా మనలను కాపాడు దేవుని గురించి కొన్ని మాటలు నేర్చుకొని ముగిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఇంకా కింది వచనాలు చదివితే నీ ప్రాణాన్ని కాపాడుతాడని, అవునా, నీ రాకపోకల్లో కాపాడుతాడని, ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు కాపాడుతాడు అవన్నీ రాశాడు. ఇంతకు ఎవరిని కాపాడుతాడైనా? ఇశ్రాయేలును కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా ఇశ్రాయేలుగా మారిన వారు, ఏ విధంగా ఇశ్రాయేలు అయితే ఇశ్రాయేల్ దేశాన్ని కాపాడుతాడని భ్రమపడొద్దు, అనుకోవద్దు, నిరాశ చెందొద్దు. ఎవరెవరు ఇశ్రాయేలుగా మార్చబడ్డారు, క్రీస్తులో ఎవరు ఇశ్రాయేలుగా మార్చబడ్డారో వారందరినీ దేవుడు కాపాడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకందరికీ తెలుసు, కీర్తన 22:3 వచనంలో చదవ అవసరం లేదు. ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీదనే నేను ఆసీనుడై ఉన్నాను. ఒకవేళ అది అక్షరార్థంగా మనం అలాగే తీసుకొని ఉంటే ఇక వాళ్ళ స్తుతులే కానీ మన స్తుతులు అక్కర్లేదేమో అని భ్రమపడాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది. కానీ కాదది కదా. క్రీస్తులో ఇశ్రాయేలుగా ఎవరెవరు మార్చబడ్డారో వారందరి స్తుతులపై ఆయన ఆసీనుడవుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు మత్తయి సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలు చదివితే యేసు క్రీస్తు యొక్క వంశావళిని మనకు పరిచయం చేశారు. చదవగలిగితే త్వరగా చదవండి. చాలండి. బైబిల్తో పరిచయం ఉన్న వాళ్ళు ఎవరు ఇక్కడ కరెక్ట్గా మరి వరుస క్రమం రాసినట్టుగా ఉండదు. అదేంటి ఇలా రాశారు అనుకోవాలి. అంటే మీకు అంత బైబిల్తో పరిచయం లేదేమో. అలా అనుకోకపోతే లేదండి, నాకు ఆ ఐడియా, నాకు అది వచ్చింది, ఆ ఆలోచన వచ్చింది, ఆ ప్రశ్న వచ్చింది అన్నోళ్ళు బైబిల్తో పరిచయం ఉన్న వ్యక్తులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే అబ్రహాము ఇస్సాకే ప్రథముడు కాదు, అవునా? తర్వాత ఎవరో నేను అడగట్లే, ఓకే. రెండోది ఇస్సాకు ప్రథముడు కాదు, అవునా, జ్యేష్ఠుడు కాదు. మళ్ళీ యాకోబు యూదాను అన్నదమ్ములను కన్నాడు. ఏంటి మరి ఇక్కడ ఇలా రాశాడు? దేవుడు పక్షపాతం ఉందా అంటే ఎస్, పక్షపాతం అనరు, దాన్ని యథార్థత అంటారు. కరెక్ట్గా రాశాడు అంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
యేసుక్రీస్తు వంశావళిని మనకు పరిచయం చేస్తూ యేసుక్రీస్తు జ్యేష్ఠుడుగా భూమి మీదకి వచ్చి ఆ జ్యేష్ఠ సంఘములో మనలను చేర్చడానికే ఆయన సమస్తము జరిగించాడు. ఆయన జ్యేష్ఠుడుగా ఉంటే తన సహోదరులను కూడా జ్యేష్ఠుల సంఘములో చేర్స్తాడన్నాడు. అంటే మనము కూడా జ్యేష్ఠులమే అవ్వాలి. అందుకని జ్యేష్ఠుల జాబితాను మనకు జ్ఞాపకం చేశాడు. ఇష్మాయేలు జ్యేష్ఠుడు తాలూ ఆ యొక్క అర్హత లేదు, ఇస్రాయేల్కుంది, ఇస్సాకుకుంది. అలాగే ఇంకెవరికి లేదు? ఏశావుకు లేదు, యాకోబుకుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే జన్మించినందుకు కాదు, నూతన జన్మ పొందినందుకు జ్యేష్ఠత్వం వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎవరెవరైతే తమ పాపముల నుండి శాపము నుండి విడుదల పొంది యేసయ్య బిడ్డలుగా మారి ఆయన రక్తములో కడగబడి ఆయన జాబితాలో ఎవరు నిలబడగలుగుతారో వాళ్ళందరూ కూడా జ్యేష్ఠులే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్యేష్ఠుల సంఘములో అని పాట ఉంది, మీరు పాడే ఉంటారు, మీకు తెలుసు అది కదా, అయ్యగారిని పాడమని పాడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ జ్యేష్ఠుల సంఘం అంటూ ఒకటి ఉందంట. అందుకనే ప్రభు మనకు పరిచయం చేస్తున్న వారందరినీ జ్యేష్ఠులు కారు, కానీ వీరు జ్యేష్ఠులు అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నిర్గమకాండము 4:22 చదివితే, నువ్వు ఫరోతో ఈ మాట చెప్పు, వెళ్ళు, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతకీ ఇశ్రాయేలును కాపాడువాడు ఇశ్రాయేలు అంటే ఎవరు ఇశ్రాయేలు? మనకందరికి తెలుసు. ఇశ్రాయేలుగా ఎవరు మారారో మనందరికీ తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మారక ముందు ఆయన ఎవరు? యాకోబు ఆ పరిస్థితిలో ఉండడానికి, ఆ దుఃఖంలో ఉండడానికి, ఆ వేదనలో ఉండడానికి, అలాగా మోసం చెయ్యడానికి యాకోబు కారణం కాదు. యాకోబు వెనక కొన్ని శక్తులు, కొంతమంది వ్యక్తులు కారణం. అవునా కాదా? కదా, మనందరికీ తెలుసు ఆ స్టోరీ. మళ్ళీ ఇప్పుడు అంతా చెప్పుకో అవసరం లేదు. నేను ఇలా చెప్పి వెళ్ళిపోతే దయచేసి ఏంటి అమ్మగారు చదివించకుండా అలా చెప్పారని మీకు అనిపిస్తే బైబిల్ పట్టుకొని కూర్చోండి, చదవండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను నా చిన్నతనంలో దైవజనులు ఒక మాట పలికితే అది నాకు పరిచయం లేకపోతే రాత్రి ఎంతైనా తెలియదు, పగలు ఎంతైనా తెలియదు, ఆ మాట నాకు దొరికే వరకు నేను గ్రంథాన్ని తువ్వేదాన్ని, సెర్చ్ చేసేదాన్ని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అమ్మయ్య ఆ రెఫరెన్స్ దొరికితే రాసుకొని అప్పుడు నాకు సంతోషం. అప్పుడు నేను సేవకురాలను కాదు, ప్రసంగికురాలు కాదు, వాక్య ప్రేమికురాలిని. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. సేవకులు ప్రసంగికులే అవసరంలే, వాక్యం అందరికీ అవసరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక వాక్య ప్రేమికులంగా మనం ఉండాలి. పాటలు పాడుతుంటారు చాలామంది, నాకు ఆశ ఉందని. ఆశ ఉందంటే ముగింపు ఏందిరా బాబు? ఆశపడ్డాను దొరికిందని చెప్పు, అది ముగింపు. దేవుని స్తోత్రం. ఎంత ఆశ ఉంటే ఏం ప్రయోజనం? ఎప్పటికీ ఆశ ఉంటే పొందుకోలేం, ఆసక్తి ఉంటే పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇక్కడ యాకోబు అని అనేక సార్లు ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాత కూడా పిలువబడ్డాడు. అసలు యాకోబు ఆ విధమైనటువంటి ప్రవర్తన కలిగి అటువా ప్రేరేపించబడడానికి తన తల్లి కారణమే కానీ తను కారణము కాదు. అయినా అనేక సార్లు నేర్చుకున్నాం. ఆ యొక్క 27వ అధ్యాయంలో 46వ వచనములో ఇస్సాకు దీవించిన తర్వాత కూడా ఏశావుకు దీవెనలు లేకుండా పోయిన తర్వాత అతడు కత్తి నూరుతూ కొన్ని రోజులైతే నీ పని అవుతుంది, నాన్నగారు దగ్గరికి వచ్చింది, ఆయన మరణం, నేను నీ సంగతి చూస్తాను అని తనలో తను మాట్లాడుకుంటూ ఓదార్చుకుంటూ ఉండడం చూసి తల్లి మళ్ళీ ప్రేరేపించి పంపింది. ఆమె రేపుకమ్మ చాలా మంచిది, కొడుకు మీద ప్రేమ ఎక్కువ ఈ పని చేసింది. బిడ్డలను ప్రేమించాలి కానీ ఈ తిక్కల ప్రేమ ఉండొద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే తిక్కల ప్రేమ అంటే వాక్య విరుద్ధమైన ప్రేమ.
వాక్యం అనుమతించని ప్రేమ మనకెవ్వరికి ఉండకుండును గాక. నేను కూడా తల్లినే, వాక్యానుసారంగానే మన బిడ్డలను మనం ప్రేమించాలి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. సరే, ఇక్కడ ఏమంటుంది 46వ వచనం మీరు చదువుకుంటే, అక్కడ వాడు నిన్ను తనను తాను ఓదార్చుకుంటున్నాడు. రా చిన్నోడా, ఇద్దరిని ఒక్కరోజు నేను పోగొట్టుకోలేను, నువ్వు పారిపో అన్నది. అవునానండి? నువ్వు పారిపో, నీ ప్రాణం నీకు దక్కునట్లుగా నువ్వు పారిపో అన్నది. అసలు వాస్తవానికి ఈ విధంగా ప్రేరేపించడానికి ఇక్కడ దాకా తీసుకురావడానికి కారణం వాళ్ళ అమ్మగారే. అమ్మా, నాన్నగారు గనక గుర్తుపడితే నేను శాపం పొందుతాను, ఆశీర్వాదం పొందను అని కూడా చెప్పాడు. ఓకే, కానీ తల్లి వినలేదు. నీకెందుకు, నేనున్నాను కదా, నేను చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు అన్నది. అన్నప్పుడు వెళ్ళాడు. సరే, అయిపోయింది. ఇప్పుడు పారిపోమ్మంటుంది కదా. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎన్నిసార్లు యాకోబు గురించి మనం నేర్చుకున్న ఆ మాట కూడా నేర్చుకోవాలి. ఏమని? దైవ విరోధమైన, దైవ విరుద్ధమైన ఒక కార్యానికి మనల్ని ఎవ్వరూ ప్రేరేపించిన శిక్ష మాత్రం మనం పడాలి. ప్రేరేపించిన వాళ్ళు తప్పుకుంటారు హాయిగా. ఓకేనా? వాడు ఫ్రెండ్ అవ్వచ్చు, ఇంటి వాళ్ళు అవ్వచ్చు, స్నేహితుడు అవ్వచ్చు, అన్న అవ్వచ్చు, తమ్మవచ్చు, తల్లే అవ్వచ్చు. శిక్ష తనబడ ఏమనాలి అసలు? అరే ఏషావు, నానా నేనురా అలా తమ్ముడిని ప్రేరేపించింది, వెళ్ళు వెళ్ళు అని చెప్పింది నేను. తమ్ముడు భయపడుతూనే ఉన్నాడు. కాబట్టి ఈ దోషం నాదనుకో. నాకు గర్భములో ఉండగా దేవుడు ఒక మాట చెప్తే అదే గడియలు ఇవి అనుకొని నేను పొరపడ్డాను, అలా చేశాను. నన్నేమన్నాను కానీ తమ్ముడు నన్నకని నువ్వు అడ్డుపడాల్సింది తల్లి, పారిపోమంది కదా. ఆయనను గర్భములో రూపించబడక ముందుకే ఏర్పాటు చేసుకున్న దేవుడు వీళ్ళందరూ తప్పుకొని నువ్వే బారిపోరా శ్రమ, నువ్వే బండురా అన్నా కానీ ఆ దేవుడు మాత్రం యాకోబును విడిచిపెట్టల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక పరిస్థితులు ఎలాగొచ్చినను, ఎలాగ ఎవరు ప్రేరేపించిన, నేర్చుకోవలసిన పాఠం ఏంటి? వాక్య విరుద్ధమైనది, వాక్యం అనుమతించండి మనము చేయకూడదు. నాకు పాము కాటేసి జఫని శాస్త్రి గారు 4 ఇయర్స్ ఉన్నాడు, 5 ఇయర్స్ ఉన్నాడేమో. అప్పుడు ప్రాణం మీదకి వచ్చిన నేను వాక్యాన్ని తప్ప, మేము అయ్యగారైనా నేనైనా వాక్య విరుద్ధమైనది ఒక్క పని కూడా చేయలేదు. మా ఇంట్లో కిరాయికున్న వాళ్ళందరూ ప్రేరేపించారు, ఇరుగు పొరుగు ప్రేరేపించారు, పక్కోళ్ళు ప్రేరేపించారు, అందరూ ప్రేరేపించారు. వాళ్ళేంటి, మమ్మల్ని ప్రేమించే మీ ప్రాణం దక్కుది కనుక ఈ మంత్రం వేసుకోండి, ఈ పని చెయ్యండి, అది చెయ్యండి, ఇది చెయ్యండి. ఏది చెయ్యం. బతికిస్తే ఆయన బతికిస్తాడు, తీసుకుంటే ఆయన తీసుకుంటాడు. బ్రతికిన ఆయన మహిమ కొరకే, చనిపోయిన ఆయన మహిమ కొరకే అన్నాను. నా బిడ్డలు ఇంక చిన్నోడే 4 ఇయర్స్ ఉన్నాడంటే అందరు చూడండి. ఇక అంత చిన్న పిల్లలని పిల్లల కోసము చేసేది లేదు, భర్త కోసం చేసేది లేదు, ఎవరి కోసం చేయలేదు. ఆయన నమ్మిన విశ్వాసం కోసం బతకడమే మన విధి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేనెంత గట్టిగా అన్నానో, మా అయ్యగారు గట్టిగా అన్నారు అనుకో, నేను లేకపోతే వేస్ట్ కదా. నేను చాలా స్ట్రాంగ్గా నేను ఆ పని చెయ్యజాలను. ఒకవేళ నేను చేస్తే కనుక నేను నమ్మిన విశ్వాసం వ్యర్థం, నేను ప్రకటించే విశ్వాసం వ్యర్థం అవుతుంది. బ్రతికిస్తే ఆయన బ్రతికిస్తాడు, లేకపోతే ఆయన మహిమే. అంతేగాని నేను చెయ్యను. ఖచ్చితంగా చెప్తే వీళ్ళకి ఇక మనం ఒప్పించలేమని ఆ ఇంట్లో కిరాయికున్న వాళ్ళందరూ, పక్క వాళ్ళు వీళ్ళందరూ ఏడ్చి వెళ్ళిపోయారు. మేము మాత్రం హాయిగా ప్రార్థన చేసుకొని పడుకున్నాం. చాలాసార్లు చెప్పాను కదా, పడుకోకూడదు అంట కూడా. వాడికి నోట్లో ఏదో పెట్టి, కంట్లో అది ఏదో పెట్టి చూసి చాలా ఎక్కువ విషయం ఎక్కింది, చాలా కష్టమండి అని చెప్పాడు వాడు. కష్టమైతే అయింది. నేను చెప్పింది మందే ఏమన్నా, నువ్వు మంత్రం అంటే నోరు మూసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అయ్యగారు కోప్పటి డబ్బులు ఇచ్చి వెళ్ళి పంపించేశారు. వీళ్ళు ఇంటలేదని తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు వాడు. అయినా సరే ఏదైనా ఆయన ఉన్నాడు. ఈ గ్రామంలో మమ్మల్ని ఎందుకు నిలబెట్టాడు, ఎందుకొరకు ఉంచాడు? ఆయన మహిమ కొరకే ఉంచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఈ డిగ్రీ చదివే వాళ్ళ వయసు, పీజీ చదివే వాళ్ళ వయసు చిన్న వయసు. దేవునికి మహిమ కలుగును కాక. అంత చిన్న వయసు అయినప్పటికీ దేవుని మహిమ కొరకు నిలబడే కృప ఆయన ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇంకింతేనా అమ్మగారు అని మా పక్కింట, ఇంతే అమ్మ, ఇంతే. ఏడ్చుకుంటే వెళ్ళిందంట. ఇంకంటే ఆమె అర్థం ఏంటి, మా మాట వినవా,
నీ మాటేనా? నా మాటే, నా మాటే, దేవుని మాటే మేము మాటని అమలు చేస్తున్నాం. అయ్యగారు అయినంతే, నేనైనా అంతే. అది సరే, రాత్రి వేసవికాలం అది, బయట మంచాల పని అమ్మాయి వేసింది, హాయిగా నిద్రపోయాం. తెల్లారి పొద్దున 5 గంటలకు లేచి తాళం తీసాం. నేను తాళం తీస్తున్నాను, నేను ఉదయకాల ప్రార్థన కోసం. అమ్మగారు మీరేనా అంది. నేనే మంగమ్మ అన్న. సాక్షాత్తు దేవుడు దిగొచ్చాడు. ఆ దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ అమ్మ పొద్దుటికి నేను చూడనని ఎడుతుందంటే ఈమె నిద్రపోలే, నేను నిద్రపోయా. దేవుని మహిమ కలుగు, హల్లెలూయా. ఎందుకు మరలా జ్ఞాపకం చేస్తున్నానంటే, ఎలాంటి పరిస్థితులే వచ్చినా మనము నమ్మినది మనం పట్టుకొని ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయ్యా నేను అలా చేసేవాడిని కాదు, ఊరందరూ ఒకటైపోయి నన్ను అలా చేపించారంటే ఊరుకుంటాడా? నోరు మూసుకొని అవతలకి బాగుంటాడు అన్నాను కదా. కాబట్టి ఎవరు ఏమైనా, ఊరంతా ఏకమైన వాక్యమే మనకు శిరోధార్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెల్లవారిన తర్వాత ఎక్కడి నుండి బస్ స్టాండ్ నుండి దారి కట్టారు. ఎందుకని? ఈ అద్భుతం ఏంటో చూడాలి, ఈ ఆశ్చర్యకార్యం ఏంటో చూడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి నేను ఇలాగే సాక్ష్యం చెప్తుంటే పాము గరిచింది, నురుగులు కూడా గక్కాను. నేను అంటుంటే చచ్చిపోలేదా అన్నట్టు చూస్తున్నారు. నేను చచ్చిపోలేదంటే ఎట్లా మాట్లాడుతుంది ఇక్కడ నిలబడి, మీ ముందు ఉండి మాట్లాడుతుంటే నిజంగా చచ్చిపోలేదా అంటారు. చచ్చిపోతే మళ్ళీ ఎలా వస్తా? మహానుభావులు అలాంటి కూడా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఏమి నేర్చుకుంటున్నామంటే, యాకోబు పరిస్థితులు అలా ఉన్నను శిక్ష తను అనుభవించాల్సి వచ్చింది. సమస్తము ఎరిగి ఉన్న దేవుడు, గర్భమందే రూపించుకున్న దేవుడు యాకోబును వదిలిపెట్టలేదని 28వ అధ్యాయం 12వ వాక్యం మనకు నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చదువుతావా నాన్న? అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. చాలండి. మరచిపోని దేవుడు రాత్రి, పారిపోతున్న రాత్రి ఒక రాయిని తలగడగా చేసుకొని నిద్రిస్తూ ఉన్న అరణ్యములో దేవుడు దర్శనమిచ్చి మాట్లాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆకాశం నుండి భూమి మీదకి వేయబడిన ఒక నిచ్చెనను ఆయనకు చూపించి, దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్న దర్శనాన్ని చూపించి, ఆ పై నుండి దేవుడు మాట్లాడాడు. యాకోబు, ఇదిగో నేను నీ పితరులతో వాగ్దానం చేశాను, ఆ వాగ్దానాన్ని నీ ద్వారా నేను నెరవేర్చబోతున్నాను. నువ్వు పడుకున్న ఈ కనబడుతున్న ఈ స్థలం అంతా నీదే. నీవే రాయినైతే తలగడగా చేసుకొని పడుకున్నావో ఆ రాయిని లేపి నీ నూనె పోసి ప్రతిష్ఠించు అని చెప్పాడు. కింది భాగంలో మనం చదివి యాకోబు కూడా చాలా గొప్పగా చెప్పాడు. వేలుకొని నిద్ర తెలుసుకొని, ఇది నిజముగా పరలోకపు గవినే, దేవుని మందిరమే, దేవుడుండు స్థలమే, ఈ స్థలము భయంకరం, ఇవన్నీ చెప్పేశాడండి. నూనె పోసాడంటే, ప్రార్థన చేశాడండి. కింద మీరు చదివితే కొంచెం ఆశ్చర్యం అవుతుంది. నేను ఎందుకు ఈ మాటలు ప్రభు ఈరోజు చెప్పదలుచుకున్నాడంటే, ఇశ్రాయేలే యాకోబుగా పాతది పోవట్లేదు అని చెప్పదలుచుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేను వెళ్ళే చోటికి హాయిగా వెళ్ళి, వాళ్ళ అమ్మ చెప్పిందిగా, వాళ్ళ నాన్న చెప్పి ప్రార్థన చేసి పంపారుగా, మీ మామ ఊర్లో ఉన్నాడు, వెళ్ళి అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుని రాపో అన్నారు. ఓకే, ఎందుకంటే ఈలోపు ఈ పెద్దోడి కోపము తగ్గుద్ది, ఇద్దరు కొట్టుకొని వస్తే ఎవరు లేని వాళ్ళం అవుతాము అన్నది ప్లాన్. ఓకే, అయితే ఒక్కొక్కసారి దేవుడే ఏర్పాటు చేసుకొని, దేవుడే పిలిచి, దేవుడే ప్రత్యేకించినను బుర్ర పని చెయ్యదు. అందుకని అనుక్షణము చాలా జాగ్రత్తగా బతకాలి మనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఏడాదికి వాయిదాలు వేసుకుంటాం కదా. కొత్త సంవత్సరం వస్తుందంటే, అమ్మో కొత్త సంవత్సరం వస్తుంది, ఇక నేను అట్టు ఉండకూడదు, ఇట్టు ఉండకూడదు, అట్టు ఉండకూడదు అని ఎక్కడ ఒకటే పత్రాల మీద పత్రాలు రాసి, ప్రమాణాల మీద ప్రమాణాలు చేసి, 3వ తారీఖు 4వ తారీఖు అమ్మయ్య అయిపోయింది, పాత సంవత్సరం వచ్చేసింది. అవునా? నా బతుకైతే, నా మట్టుకైతే ప్రతిరోజు కొత్త రోజే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 1 కొరింథీ 4:16 చెప్తుంది, దినదినము మనము నూతన పరచబడాలి. దేవునికి మహిమ కలుగును గాక.
అందుకనే ఇప్పుడు దేవుడు ఈ మాటలు మాట్లాడుతాడు. ఎంతగా ఇతను ఈ విధంగా ఉన్నాడు, ఎంత దర్శనం ఇచ్చాడు, పారిపోతున్న పరిస్థితులేంటి, అరణ్యములో పొద్దుకోకడం ఏంటి, ఎక్కడ ఏంటో తెలియని ఆ అరణ్యములో, ఎటువైపు ఏమొస్తుందో తెలియని ఆ అరణ్యములో చిన్న ప్రార్థన చేసి రాయి తడగలే పట్టుకుంటే ఎంత గొప్ప దర్శనం ఇస్తే ఇంకా అసలు అక్కడ ఒక్క క్షణము కూడా దర్శనం నుండి అటు ఇటు కదలకూడదు ఆయన. ఇప్పుడు ఈ దర్శన భావం ఏంటో నాకు చెప్పు, నన్ను ఏం చేయమంటావో చెప్పు, నెక్స్ట్ నేను ఏం చేయాలి? మా నాన్నగారు మా అమ్మగారేమో ఇలా వెళ్ళమన్నారు, మీరేమో ఈ దర్శనం ఇచ్చారు, ఎటు తోచకుండా ఉన్నాను స్వామి, నాకు కృప చూపని ప్రార్థన చేయాలా? కిందేం చేశాడు తెలుసా? ఇప్పుడు నేను వెళ్తున్న మార్గం నువ్వు తోడుగా ఉండాలి, అక్కడ నాకు పెళ్ళి జరగాలి, నేను అన్నీ సంపాదించుకోవాలి, అంతా తిరిగి నేను మా ఇంటికి వస్తాను చూడు, అప్పుడట ఈయనకి రాయి అంట దర్శనం, అప్పుడు మందిరం కడతాడంట, అప్పుడు దశం భాగం ఇస్తాడంట. కరెక్టేనండి ఈ ప్రార్థన? కరెక్టేనా? నేను అన్నందుకు కాదు, మీరు బైబిల్ చదువు చెప్పుకోండి మీ మనస్సాక్షికి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, మనం ఏం ప్రార్థన చేస్తున్నాం? ఇంటి దగ్గర ఏదో నిర్ణయం చేసుకొని మనం ఇక్కడికి వస్తాము, దేవుడు మనతోడి ఆయనకు నచ్చింది, ఆయన చెప్పదలుచుకుంది ఆ వాక్యం మన ద్వారా మాట్లాడితే శ్రద్ధగా వింటాము. మోకరించడం ప్రార్థన చేయడం అనగానే ప్రభువా మరి నేను ఏమనుకున్నాను నీకు తెలుసు కదా, అదే చేయనైనా అంతే మన ప్రార్థన. వద్దు, నేను ఇలా అనుకున్నాను, అది నీ చిత్తం కాదనుకుంటున్నాను ప్రభువా, ఇదిగో నీవు నాతో మాట్లాడిన ఈ మాటను బట్టి ఆ ప్రకారంగా నడుచుటకు నీ కృప నాకు దయచేయమని మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం వెళుతున్న త్రోవ కరెక్ట్ కాదని, ఒకవేళ నువ్వు వెళ్ళినా ఇది నా చిత్తం, నువ్వు ఇదే చేయాలి అని దేవుడు చెప్పాడు. చెప్తే మనకి ఏమైనా ఉందా? ఏమి లేదు. తను ఏమనుకుంటుండో, తను ఏం చేయదలిచాడో దానికోసం ప్రార్థన చేసి మళ్ళీ క్షేమంగా తీసుకొచ్చినప్పుడు అప్పుడు తినడానికి ఆహారమును, ధరించుటకు వస్త్రం అన్నీ ఇచ్చినప్పుడు అప్పుడు చూసుకుందాం నీకు ఇచ్చేది ఏదో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్న ఫస్ట్ మన విశ్వాసి రక్షణానందం ఉన్నాడు కదా, మేము వచ్చామని తెలిసి వచ్చాడు, మాట్లాడుతున్నాము. తను అప్పుడు నేను ఆ చిన్న చర్చి, ఆ స్థలం కొనుక్కున్న కొత్తలో చిన్న చర్చి కట్టినప్పుడు నేను ఒక సాక్ష్యం చెప్పాను. ఏమని? ఇది 8వ యోబు గ్రంథం 8వ అధ్యాయం 7-8 వచనాలు, 5 నుండి 7 వరకు అనుకుంటా చదివాను. మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదను మహాభివృద్ధి నొందుదు అని చెప్పాను. అయితే ఆ బాబు అన్నాడు, అమ్మ అప్పుడే కాదమ్మా మీరు చెప్పింది, ఇంకొకసారి కూడా చెప్పారమ్మా, నాకు మర్చిపోయాను. ఎప్పుడు నాన్న అంటే, ఈ చర్చి చిన్న చర్చి కట్టక ముందుకే ఇంట్లో ఉన్న ఆ కాయిన్స్ అన్నీ కూడా ఎన్ని ఉన్నాయో అవన్నీ తీసుకొని రక్షణానందం అక్కడ గొయ్యి తవ్వి అక్కడ పాతి పెట్టి రాపో అని నన్ను పంపించారు. నేను వెళ్ళి పాతి పెట్టేటప్పుడు మీరు నాతో కూడా వచ్చి ఈ ప్రార్థనే చేశారమ్మా అని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను కొంచెం నాకు జ్ఞాపశక్తి తగ్గింది, మర్చిపోయాను. నిజముగా దేవుడు ఇప్పుడు ఎలా చేశాడు? దేవా మాకున్నది ఇది, కట్టడానికి పెద్ద ఆలయం కట్టడానికి సరి అయిన స్తోమత మాకు లేదు, నువ్వు ఇచ్చిన డబ్బులతో ఈ భూమి కొనుక్కున్నాం, ఇంకా బాకీ ఉంది, ఈ ఆలయం నిర్మించుటకు మాకు లేదు, మా దగ్గర ఉన్నది ఇక్కడ మేము పాతి పెడుతున్నాం, ఇది కట్టడానికి పెద్ద ఆలయముగా మారడానికి తగిన సహాయం నీవే చేయమని అప్పుడే ప్రార్థన చేస్తే అప్పటి నుండి ఇప్పుడు అంచెలంచెలుగా చేస్తూ ఇప్పుడు మనం చూస్తున్న దేవుడు నిర్మించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ఆయన ఏం చేయబోతున్నాడో మన అంతరంగానికి అర్థమైతే ఈ స్థితిని కాదు ఆ స్థితిని గుర్తుపెట్టుకొని మనం అడగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన చూపించిన దర్శనం ఏమిటంటే ఆ మందిరం, అక్కడ పాతబడిన ఆ రాయి మందిరం అవ్వాలి, అక్కడ దాన్ని లూజు అనే పేరు తీసి బేతేలు అవ్వాలి కదా. కానీ ఈయన దేవుడు అంత స్పష్టంగా అంత బాగా దర్శనం ఇచ్చి మాట్లాడినా తన మనస్సులో ఏమనుకుంటున్నాడో అదే. సరే అది కానండి, చాలామంది అది కాదమ్మా ఇప్పటి నుండి ఇలా ఉండాలి నాన్న, ఇది అంటే సరేనండి కానండి ఇప్పుడు ఇది అంటారు. అది కొట్టుకుపోవాలి అసలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే నా అభిప్రాయం ఇది అయినను ప్రభు ఇలా చెప్పాడు కనుక నా అభిప్రాయాన్ని నేను మార్చుకుంటున్నానని చెప్పగలిగిన ఆ ఆధ్యాత్మిక స్థాయిలోకి మనం ఎదగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
హల్లెలూయా. ఇక మనకు తెలుసు అక్కడికి వెళ్ళి ఎన్ని శ్రమలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు యాకోబు పడ్డాడో మనందరికీ తెలుసు. తెలుసా అండి? అసలు యాకోబు ఎవరండి అని అడిగేలా ఉండరు కొంతమంది. నాన్న దయచేసి బైబిల్ చదవండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యాకోబు ఎవరో, ఏం చేశాడో, ఎందుకు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నా మీకు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోమన్నాడు. ఇట తీసి చదువుకోవడం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూర తినేవాళ్ళు, అన్నం కూర కలుపుకొని తినేవాళ్ళు ఎంపటి చెప్తారా? కారం ఎక్కువైంది, ఉప్పు ఎక్కువైంది, తక్కువైంది చెప్తారా? చెప్పరా? కొంతమంది ఉన్నారు లేడు, ఏం తెలియదు. తెలుస్తుందా లేదా? ఎందుకని నువ్వు పరిశీలించి అందులో ఏమేమి ఉంటుందో, ఏది ఎక్కువైందో ఏదో నీ యొక్క నాలుక సెన్స్ చేయగలుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గ్రంథాన్ని కూడా పరిశీలించి ఎందుకు చదువుకోవాలంటే నీకోసమైన ఏం రాశాడో, నిన్నేం చేయమన్నాడో, ఏం చేయొద్దన్నాడో స్పష్టంగా నీకు అర్థమవుతుంది. ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలో, ఎలా స్పందించాలో, ఎలా నడుచుకోవాలో అన్నీ మనకు రాసి పెట్టాడు. చదువుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతగా చెప్పి పంపించినటువంటి ఇతను ఎంత దర్శనమిస్తే అక్కడికి వెళ్ళి 20 సంవత్సరాలు తన ఆ వ్యాపకంలోనే పడిపోయాడు. అక్కడ మీరు 27 చదువుకోండి, 28 ప్రారంభం చదువుకుంటే నువ్వు వివాహం చేసుకుని వచ్చేయని చెప్పాడు దేవుడు. వాళ్ళ డాడీ, వాళ్ళ మమ్మీ కూడా. వచ్చేయమంటే ఇక్కడ ఉన్నాడు ఏంటండి 20 సంవత్సరాలు కదా. ఆయనే సాక్ష్యం ఇచ్చాడు, నాకు నిద్ర లేదు, ఎండకిండాను, మంచుకు తడిశాను. మరలా దేవుడు మాట్లాడాడు. మీరు దయచేసి గ్రంథాలు ఈ అధ్యాయాలన్నీ మీరు చదివితే ప్రతిసారి నేను బేతేల్లో ప్రత్యక్షమైన యెహోవాను నీ దేవుడను అన్నాడు. బేతేలు ఇంకా నిర్మించలేదు.